పచ్చమంద ఎంత దిగజారుతుందంటే చంద్రబాబు కోసం టీడీపీ గెలుపు కోసం ఎంత సంకనాకడానికైనా వెనకాడదు. ఎంతో వెన్నుపోటు పొడిచినా కూడా పాపం పోని అని పవన్ కళ్యాణ్ బతిమలాడాడని ప్రధాని మోదీ తన స్థాయి తగ్గించుకుని టీడీపీ కూటమితో జతకట్టాడు కానీ బాబు ఆలోచనలు మేనిఫెస్టోలు కుట్రలకు దూరంగా ఉన్నారు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు అన్నీ తెలిసే బీజేపీ పెద్దలు ఆంధ్ర నేతలు దూరంగా ఉన్నారు. బీజేపీలో ఉన్న యాక్టివ్ నేతలు ఎవరికీ టికెట్లు దక్కకుండా చంద్రబాబు కుట్ర చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ సహా బీజేపీ యాక్టివిస్టులకు బాబు టికెట్లు కేటాయించకుండా చేశారు. అందుకే వారు కూటమి మేనిఫెస్టోకు బీజేపీకి సంబంధం లేదంటూ ప్రకటించారు. బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ వేళ కనీసం దాన్ని తాకడానికి కూడా బీజేపీ నేత సాహసించకపోవడంతోనే లుకలుకలు మొదలయ్యాయి. దీన్నే బేస్ చేసుకుని ఏబిఎన్ చర్చలో వెంకటకృష్ణ బీజేపీ నేతలనే నిలదీశాడు. కూటమిలో ఉంటూ మా బాబుగారు రూపొందించిన మేనిఫెస్టోను ముట్టుకోరా, సంబంధం లేదంటారా అంటూ బట్టలు చెప్పుకున్నాడు. బాబు కోసం భరతనాట్యం ఆడాడు. బీజేపీ కూటమి మేనిఫెస్టోను దూరంగా పెట్టిందని, ఓడిపోతే మీరే కారణమంటూ బీజేపీ నేతలపై అప్పుడే వెంకటకృష్ణ నిందలేశాడు. ఎలాగూ టీడీపీ ఓడిపోతుందని తెలిసి ఓపెన్ అయిపోయాడు వెంకటకృష్ణ. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం మీ పార్టీ నేతలు కొందరు ఆ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు, ఆ మేనిఫెస్టోకి మా పార్టీ ఆమోదం లేదు అని ఓపెన్గా మాట్లాడారు. పేర్లు కూడా చెప్తాను నేను, రఘునాథ్ బాబు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహరావు లాంటి వాళ్ళు ఓపెన్గానే మాట్లాడారు. ఒకటండి, ఎందుకలా ఒక నిమిషం, వ్యక్తిగతంగా ఎవరైనా మాట్లాడారేమో నా దృష్టికి స్పష్టంగా ఒక మాట 4-5 రోజుల్లో పోలింగ్ ఉందనగా ఆ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు, మా ఆమోదం లేదు మాట్లాడితే అసలు ఆ లీడర్ల మీద మీ పార్టీ యాక్షన్ తీసుకోవాలి. అది పార్టీ ఏం చేయాలో దానికి సంబంధించి వాళ్ళు తీసుకునే నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు.